దొంగలకు ఎప్పుడు పోలీసులు అంటే భయమా కాదా? డెఫినెట్గా అంతే. అండ్ ఐ థింక్ ఐ మేడ్ మై పాయింట్ దేర్. ఎందుకంటున్నా అంటే ఇప్పుడు తగిలి ఉంటుంది అక్కడ. సరే నేను నిజంగా కూడా ఐ మేడ్ ఎ కంపారిజన్ బికాజ్ ఇవాళ అక్కడ అదే అర్థమవుతుంది. ఇవాళ ముస్లిం సమాజానికి ఏ పార్టీ మంచి చేసింది అంటే కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమే అనేటువంటిది అందరూ కూడా ఒప్పుకునేటువంటి ఒక అంశం. సార్ హజ్ హౌస్ మొదలు పెడితే ఇవాళ రోజున ముస్లింలకి అన్ని రకాలుగా అండగా నిలబడ్డటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. సింపుల్. ఇప్పుడు ఈ విషయంలో కూడా వక్ బిల్ గురించి కూడా నేను మాట్లాడతాను. ఈ విషయంలో కూడా అసలు వక్ బిల్ అనేటువంటి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వెళ్ళడానికి అసలు కృషి చేసిందే తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే ఐ హావ్ బీన్ టాకింగ్ టు ద ఎంపీ సార్. ఎందుకంటే మేము మీడియాలో మాట్లాడాలి కాబట్టి అసలు ఏం జరుగుతుంది అనేటువంటిది మేము మొదటి రోజు నుంచి తెలుసుకుంటూ ఉన్నాం సార్. ఆ రోజున అసలు జేపీసీకి వెళ్ళాలి అనేటువంటి పాయింట్ పెట్టి ఆ కండిషన్ పెట్టి ఆ కండిషన్ని ఫుల్ఫిల్ చేయించుకుంటున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ముస్లింల పక్షాన ఇందాక శుబ్లీ గారు చెప్పినట్టుగా ఏదైతే కొన్ని అంశాలు ఏవైతే కొంత వాళ్ళ సెంటిమెంట్ని హర్ట్ చేసేటువంటి అంశాలు ఉన్నాయో వాటికి సంబంధించి అమెండ్మెంట్స్కి రిక్వెస్ట్ చేసి అమెండ్మెంట్స్ని యాడ్ చేయించుకున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మీకు ఇంకో విషయం చెప్తాను వెంకటకృష్ణ గారు, జేపీసీలో ఎన్ని గంటల నెగోసియేషన్స్ అయితే జరిగాయో ప్రతి ఒక్క నిమిషం మా పార్టీ నుంచి రిప్రజెంటేటివ్గా ఉన్నటువంటి పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఒక్కొక్క మినిట్ అటెండ్ అయ్యారు. షో మీ a సింగిల్ పార్టీ, ఫర్గెట్ అబౌట్ తెలుగుదేశం పార్టీ అండి. ఈవెన్ నాకు తెలిసి ఓవైసీ గారో ఇంకోరో వాళ్ళు అటెండ్ అయినటువంటి ఆ డెలిబరేషన్స్ ఏమున్నాయో ఒకసారి చూపించమని చెప్పండి. ఎన్ని గంటలు అటెండ్